దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆకాశంలో నక్షత్రములు, సముద్రంలో ఇసుక రేణులు సమస్తమును కూడా ఆ విధంగా దీవిస్తానని చెప్పినప్పుడు దేవుడు మరి చూడండి, అబ్రహాము విశ్వసించి మరి దేవుణ్ణి ఎమ్మడించినట్లుగా మనం కూడా విశ్వసిస్తున్నామా? మనం కూడా దేవుణ్ణి ఎమ్మడిస్తున్నామా? ఆశ్చర్యకార్యములు, బహుకార్యములు మన జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడండి. మనం కూడా అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము మరి ఎలా అయితే విశ్వసించున్నాడో అదే విధంగా మనం విశ్వసించాలండి. మనమును కూడా మన బిడ్డలను ఏం చేయాలంటే, ఏదైనా శోధన బాధలు మన బిడ్డల ద్వారా మనకు కలుగుచున్నప్పుడు విశ్వసించి నా దేవుడు నా బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడని ప్రార్థన పూర్వకంగా నువ్వు ఉంటే నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తానంటున్నాడండి. మరి అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు అది మనకు కూడా వాగ్దానం చేశాడు. ఎందుకంటే మన పితరుడు అబ్రహాము కాబట్టి ఆయనకు చేసిన వాగ్దానం మనకు కూడా చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రములు, సముద్రం మీద ఉన్న ఇసుక రేణుల వలె నేను దీవిస్తానని చెప్పున్నాడండి. ఆ